హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ చూసాను. సరే అది ఫేక్ అనుకున్నాను. తర్వాత కొంతమంది అడిగారు గూడా. ఏంటి బ్రో ఇలా ఒక అంత పెద్ద రివ్యూవర్ అయ్యుండి ఒక కంటెస్టెంట్‌కి సంబంధించి అంత అఫీషియల్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ పెట్టాడు అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడిగితే, సరేలే అని చెప్పి నేనెళ్ళి నిజమా కాదా అని చెప్పి ఎక్స్‌లో అదే ట్విట్టర్‌లో ఆ పోస్ట్ చెక్ చేస్తే అది నిజమే. నేను గూడా మీకు షో చేస్తున్నా. వితౌట్ నేమ్ షో చేస్తా చూడండి. సో చూసారు గదా! అంటే ఇంత పెద్ద రివ్యూవర్ అయ్యుండి ఒక కంటెస్టెంట్‌కి వన్ సైడెడ్‌గా కళ్యాణ్ నారిమన్ మెన్షన్ చేసి ట్వీట్ చేశారంటే ఇంక ఏం మాట్లాడతాం? ఇది భజన కాకపోతే ఇంకేంటి? రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరిని వదిలేసి సరే దీనికి సంబంధించి ఒక కంటెస్టెంట్ ఏం చెప్పాడంటే, ఆయన వచ్చింది సోల్జర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి కదా! అందుకే కళ్యాణ్ నారిమన్ మెన్షన్ చేసి అట్లా ఎలివేషన్ ఇచ్చాడంటే ఎందుకు? మరి రిమైనింగ్ కంటెస్టెంట్స్ సంబంధించి కూడా వాళ్ళు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారో వాటిని ఎలివేషన్ చేసి రిమైనింగ్ కంటెస్టెంట్ గురించి ఏమైనా భజన చేశారా? లేదు కదా! వై కళ్యాణ్ అంటే నేనేమంటున్నా అంటే ఆ న్యూట్రల్ అనే ముసుగులో కళ్యాణ్ భజన చేస్తున్నారు అని నాకనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొకటేంటంటే కళ్యాణ్‌ని కెప్టెన్సీ చేసే విషయంలో డీమాన్ పవన్, రీతు చౌదరి కళ్యాణ్‌ని మోసం చేశారంట. ఇంకొకటేంటంటే డీమాన్ పవనే వెళ్లి కళ్యాణ్‌ని చెప్పాలంట. నేను నీకు సపోర్ట్ చేస్తా, చేయనని చెప్పి క్లారిటీగా ఒక విషయం చెప్పలేదంట. చెప్పకపోవడమే డీమాన్ పవన్ చేసిన మోసం అంట. అలా ఎలా అవుతది? కళ్యాణ్ కెప్టెన్ అవ్వాలనుకున్నప్పుడు కళ్యాణ్ వచ్చి కదా డీమాన్ పవన్ అడగాల్సింది. అతను అడగకుండా డీమాన్ పవన్ అంతటికి డీమాన్ పవన్ ఎళ్లి కళ్యాణ్‌ని ఎలా అడుగుతాడు? అసలు అతనికి అంత అవసరం ఏముంది? ఇప్పుడు శ్రీజ ఉంది. కళ్యాణ్‌ని కెప్టెన్సీ చేయాలనుకుంది. అది ఆమె ఇష్టం. అలాగే డీమాన్ పవన్ రీతు చౌదరిని చేయాలనుకున్నా. అది అతని ఇష్టం కదా! ఎవరి ఇండివిడ్యువల్ గేమ్ వాళ్ళు అలా ఆడుకుంటారు. మనం గెలవనీకి సామధాన దండోపాయాలు ఏదైనా చేయొచ్చు బిగ్ బాస్‌లో. అది కొంచెం న్యూట్రల్‌గా, జెన్యూన్‌గా ఉండాలి. రీతు చౌదరిని ఆయన చేయాలనుకున్నాడు. చేశాను, ట్రై చేశాడు. తప్పేముంది? శ్రీజ కళ్యాణ్ చేస్తానని చెప్పింది. దానిలో తప్పేముంది? ఏం లేదు కదా! అదంతా వదిలేసి కళ్యాణ్‌ని మోసం చేశాడు డీమాన్ పవన్. కళ్యాణ్‌ని రీతు చౌదరి మోసం చేసింది. రీతు చౌదరి ఆల్సో వన్ ఆఫ్ ద కెప్టెన్సీ కంటెండర్. ఆమె కంటెండర్ ఉన్నప్పుడు ఆమె కెప్టెన్ అవ్వనీకి ఏం చేయాలో అది చేసుకుంటది. కళ్యాణ్ ఉంటే గనుక నేను అవ్వలేను అనుకుంది. అతన్ని తీసేయమని చెప్పింది. అందులో తప్పేముంది? అందులో ఎక్కడైనా తప్పుందా? ఎక్కడ లేదు కదా! పోనీ ఇదే శ్రీజ కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తా అనింది. రీతు చౌదరి అడిగినప్పుడు శ్రీజ ఏమని చెప్పింది? ఫస్ట్ నేను నిన్ను కళ్యాణ్‌ని తీసేయను అని చెప్పింది. తర్వాత ఏమనింది? నేను కళ్యాణ్ అయితే తీసేయను. అక్కడికెళ్ళిన తర్వాత సిట్యుయేషన్స్‌ని బట్టి నేను బిహేవ్ చేస్తా అనింది. మరి ఇంకేముంది? ఇంకెక్కడుందక్కడ? అది కరెక్టే గదా! అక్కడ శ్రీజ సిట్యుయేషన్స్ బట్టి బిహేవ్ చేసినప్పుడు రీతు చౌదరి, డీమాన్ పవన్ కూడా సిట్యుయేషన్ బట్టి బిహేవ్ చేస్తారు. అందులో తప్పేముంది? అదంతా వదిలేసి లేదు కళ్యాణ్‌ని మోసం చేశాడు డీమాన్ పవన్ అని చెప్పి వాళ్ళ బ్రాడ్‌కాస్ట్ ఛానెల్‌లో కూడా రీతు చౌదరి మీద, డీమాన్ పవన్ మీద ఎంత నెగెటివ్ చేయాలో అంత నెగెటివ్ చేస్తున్నాడు. ఇదేందో నాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద రివ్యూవర్స్ అయ్యి ఉండి కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తే ఇంకేముంది? డే బై డే రివ్యూస్ మీద క్రెడిబిలిటీ అనేది పడిపోతుందండి. ఆడియన్స్‌ని టూ మచ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. టూ మచ్‌గా మానిప్యులేట్ చేస్తున్నారు. అంత పెద్ద హోదాకెళ్ళి ఆఫ్‌కోర్స్ నాకు తక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు ఉండొచ్చు. నేను వితౌట్ ఫేస్ మీకు రివ్యూస్ చేయవచ్చు. నాకుండే పర్సనల్ ఇష్యూస్ నాకున్నాయి. నేను అందుకే చెప్తున్నా. అది మీకు నేను అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోలేను. బట్ ఏంటంటే నాకున్న కొన్ని ఇష్యూస్ వల్ల నేను వితౌట్ ఫేస్ చెప్తున్నా. నాకు తక్కువ సబ్‌స్క్రైబర్సే ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఎవరెవరైతే రివ్యూవర్స్ చెప్తున్నారో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు రివ్యూవర్స్ ఇంతే సబ్‌స్క్రైబర్ కౌంట్స్ ఉన్నారు. డే బై డే ఎవరికీ అంత ఈజీగా సక్సెస్ అనేది రాలేదు. డే బై డే వన్ బై వన్ ఒక స్టెప్ ఎదుగుతూనే వెళ్లారు. నేనేం లాక్‌డౌన్‌లో స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానెల్ కాదు. నేను అందరు పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్‌లోనే నేను అట్‌లీస్ట్ ఎంతో కొంత స్టేజ్‌కైనా వచ్చాను. సో నేను ఈరోజు ఈ స్టేజ్‌లో ఉండొచ్చు. రేపు నెక్స్ట్ సీజన్ వరకు ఇంకొంచెం వెళ్తే ఎళ్ళొచ్చు. చెప్పలేం. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా చేయకూడదు. బట్ నాకనిపించింది నేను షేర్ చేయాలి. ధైర్యంగా నాకనిపించింది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నాది ఒక్కటే పాయింట్ ఏంటంటే మీరు న్యూట్రల్ అనుకున్నప్పుడు, మీరు న్యూట్రల్‌గా రివ్యూస్ ఇస్తున్నప్పుడు, మీ రివ్యూస్ కంటూ ఒక క్రెడిబిలిటీ ఉన్నప్పుడు మీరు ఒక కంటెస్టెంట్‌కి సంబంధించి ఎందుకు భజన చేయడం? దట్ టూ సరే చేసుకోండి అది మీ ఇష్టం. కానీ మీకు నచ్చిన కంటెస్టెంట్‌ని భజన చేయడం కోసం రిమైనింగ్ కంటెస్టెంట్‌ని ఎందుకు నెగెటివ్ చేయడం? చెప్తున్నాను గదా! మీరు ఇది రాసి పెట్టుకోండి. ఫ్యూచర్‌లో కళ్యాణ్‌కి అగెయిన్స్ట్‌గా ఎవ్వరెళ్తే వాళ్ళని నెగెటివ్ చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్‌కి అగెయిన్స్ట్‌గా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరిని నెగెటివ్‌గా పోర్ట్రే చేసే విధానం జరగబోతుంది. జరుగుతది కూడా చూసి చెప్పుకోండి. నేను సీజన్ 8లో ఇలాగే చెప్పాను. నిఖిల్‌ని ఎంత నెగెటివ్ చేయాలనుకున్నా అంత నెగెటివ్ చేస్తారు వాంటెడ్‌గా అని చెప్పాను. అలానే ట్రై చేశారు. బట్ అల్టిమేట్‌గా నిఖిల్ విన్నర్ అయ్యాడు. సీజన్ 7లో మాత్రం శివాజీని ఓడిపోనికి వన్ ఆఫ్ ద రీజన్ దట్ సో కాల్డ్ రివ్యూవర్ అని నాకు అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే వాంటెడ్‌గా లైవ్స్ పెట్టి మరి ఆ శివాజీ మీద ఎంత నెగెటివ్ చేయాలో అంత నెగెటివ్ చేశారు. అల్టిమేట్‌గా సరే పల్లె ప్రశాంత్ గెలిచాడు ఓకే. బట్ ఇలా ఎవ్రీ సీజన్ 7 అయినా, సీజన్ 8 అయినా ఏంటంటే మనకు పెద్ద సబ్‌స్క్రైబర్ కౌంట్ ఉంది. మనకు అంటూ ఒక క్రెడిబిలిటీ ఉంది. మనం ఈజీగా ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. మనం ఈజీగా మానిప్యులేట్ చేయొచ్చు. సో మనకు నచ్చిన కంటెస్టెంట్స్‌ని మనం విన్నర్‌ని చేయొచ్చు అని చెప్పి జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ ప్యూర్‌లీ మై పర్సనల్ ఒపీనియన్. నేను ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. నేను ఎవరి మీద విమర్శలు చేయట్లేదు. బట్ ఏంటంటే నాకు అలా అనిపిస్తుంది. మీరు ఒకసారి రఫ్‌గా ఆలోచించండి. కళ్యాణ్‌ని డీమాన్ పవన్ కెప్టెన్సీ చేయకపోతే కళ్యాణ్ ఎలా మోసం చేసినట్టు? నాకు అదొక్క ఆన్సర్ కావాలి. కళ్యాణ్‌ని రీతు చౌదరి తీసేసినంత మాత్రం అందులో తప్పేముంది? ఆమె కంటెండర్‌గా ఉన్నప్పుడు, ఆమె కెప్టెన్సీగా ఉన్నప్పుడు, ఆమె కెప్టెన్ అవ్వాలని కోరుకోవడంలో తప్పుందా? దానికి సంబంధించి ఆమె ఎలాంటి ప్లాన్స్ అని ఎయొచ్చు. ఆమె ఎలాంటి
స్కెచ్‌లని ఏసి తనని తీసేయొచ్చు. అందులో తప్పేముంది? శ్రీజ వెళ్లి రీతు చౌదరిని తీసేయాలంటే ఇమ్మాన్యుయల్‌ని తీసేసింది. ఎందుకు? ఆమెకు నచ్చింది ఆమె చేసింది. ఫస్ట్ ఏం చెప్పింది? నేను ఇమ్మాన్యుయల్‌ని తీసేయనని చెప్పింది. తర్వాత తీసేసింది. సో, సిట్యుయేషన్స్‌ని బట్టి వాళ్ళ ఒపీనియన్ మార్చుకున్నప్పుడు ఇక డీమాన్ పవన్ రీతు చౌదరిని మార్చుకుంటే తప్పేముంది? ఇదే కళ్యాణ్ రీతు చౌదరి ముందు ఏం చెప్పాడు? ఎవ్వరొచ్చినా సరే మన నలుగురిలో ఫస్ట్ నన్నే తీసేస్తారని చెప్పాడు గదా! మరి ఇంకేంటి? ఇంకా డిస్కషన్ ఏంటి? అతనికి ఒక క్లారిటీ ఉన్నప్పుడు మధ్యలో అతని భజన చేసి రిమైనింగ్ కండిషన్ నెగెటివ్ చేయడం అని నాకు నచ్చట్లే. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ చెప్పండి. లేదు బ్రో నువ్వు చెప్పింది చాలా రాంగు. అతనే కరెక్ట్. నువ్వే రాంగ్ చెప్తున్నావు అంటే నేను నా వర్షన్ బ్యాక్ తీసుకుంటే అలా ఏం లేదండి. నాకు అనిపించింది ఓవరాల్‌గా ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే. నేను ఎలాంటి విమర్శలు చేయట్లేదు. విమర్శలు చేసేంత స్థాయిగా ఉన్నది కాదు. కాకపోతే నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.